ఏదో కుట్రలాగా అనిపిస్తోంది. తొందరగా ఆవిడెవరో మనం కనుక్కోవాలి. లేదంటే సత్య వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో మనం ఊహించలేం. అది కాఫీ షాప్లో ఏమి సీసీ కెమెరాస్ లేవా? ఉన్నాయి, కానీ పనిచేయటం లేదంట. సత్య ఎవరితోనో చేతులు కలిపి ఏదో కుట్ర చేసి ఈ ఇంటికి అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఉంది అంటే సత్య మేడం కూతురు కాదు. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే కదా. ఇప్పుడు సత్య ఎవరిని కలుస్తుందో తెలుసుకుంటే మొత్తం అన్ని బయటపడిపోతాయి. కానీ ఎలా? అక్కడ సీసీ కెమెరాలు పనిచేయట్లేదని అన్నావు కదా, ఎలా తెలుసుకోవడం? నాకొక సూపర్ ఐడియా వచ్చింది. ముందు ఐడియా ఏంటో చెప్పు. సూపరో ఫ్లాపరో నేను తర్వాత చూసి చెప్తాను. నీకిది కూడా రాలేదు కదా మరి? ఎలాగో నీకు వచ్చింది కదా, మళ్ళీ నాకెందుకు రావటంలే అని ఆగిపోయి ఉంటుందిలే. ఏంటో చెప్పు. వెటకారాలు చాలు, చెప్పేది సరిగ్గా విను. సత్య కాల్ లిస్ట్ సంపాదించి తను ఎక్కువగా ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకుంటే ఆవిడ ఎవరో మనం కనిపెట్టేయచ్చు కదా. బ్రిలియంట్ ఐడియా, బట్ అదంత ఈజీ కాదు. ఈ మధ్య జరిగిన కొన్ని ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ వల్ల ప్రైవేట్ కాల్ డేటా ఎవ్వరూ ఇవ్వటం లేదు. కానీ టెలికాం డిపార్ట్మెంట్లో నాకు ఫ్రెండ్ ఉన్నాడు. నీకు అన్ని చోట్ల ఫ్రెండ్స్ ఉంటారే. నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అయినా నీకు కాల్స్ ఇన్ఫర్మేషన్ కావాలా, లేక నాకెవరు తెలుసు అన్న ఇన్ఫర్మేషన్ కావాలా? వదిలే, ఆ కాల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొచ్చాను. వెరీ నైస్. ఇప్పుడే ఫోన్ ట్రై చేస్తా. మనోహర్. హాయ్ రా మనోహర్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రవి, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఈవినింగ్ డ్యూటీ రా, ఆఫీస్కి వెళ్తున్నా. సరే, నువ్వు వెళ్ళాక నా కోసం ఒక పని చేయాలి. రే, ఇలా చేస్తే నా జాబే కాదురా, నా లైఫే రిస్క్లో పడుతుందిరా. అరే రే రే, ప్లీజ్ రా. ఇక్కడ కొన్ని వందల మంది స్టూడెంట్స్ జీవితాలు ఆధారపడున్నాయి. ఈ ఒక్క హెల్ప్ చేయరా ప్లీజ్ రా. సరే, వందల మంది స్టూడెంట్స్ జీవితాలు అంటున్నావు కాబట్టి నేను చేస్తాను. కానీ ఈ విషయంలో నా పేరు బయటికి రాకూడదు. సరే. కానీ మరో విషయం, నేను ఇది 100% చేస్తానని మాట ఇవ్వలేనురా. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, సరేనా? సర్లే, నువ్వైతే ఒక ప్రయత్నం చెయ్యి. ఓకే, బాయ్. రాధా, నేను ముందే చెప్పాను కదా, ఇప్పుడున్న టెలికాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కుదరదని అంటున్నాడు. కానీ వాడి ప్రయత్నం వాడు చేస్తానన్నాడులే. నాన్న, టాబ్లెట్స్ వేసుకోండి. వేసుకోండి. గాయత్రి, ఎక్స్పైరీ డేట్ చూసావు కదా? చూశానమ్మా. రాధ చేసిన నిర్వాకం సరిపోదా? మళ్ళీ అదే తప్పు నేనెందుకు చేస్తాను? రాధ తప్పు చేయలేదు. రాధ కారణంగా జరిగిన ఒక పొరపాటు వల్ల మనం జాగ్రత్త పడ్డం మొదలుపెట్టాం. ఇంకెప్పుడు రాధ తప్పు చేసిందని మాత్రం అనొద్దమ్మా. రాధ వింటే బాధపడుతుంది. స్టోరీ మొత్తం రివర్స్ అయిపోయిందిగా. పడ్డ కష్టమంతా బూడిద పాలైపోయింది. అయినా నాన్న కుదురుగా ఒక చోట ఉండకుండా మెట్ల దగ్గరకు ఎందుకు రావాలి? ఎందుకు జారి పడాలి? పడితే పడ్డారు. ఆ టైంలో అక్కడ నేనుండకుండా రాధే ఎందుకు ఉండాలి? టైం బ్యాడ్ కాకపోతే. మేడం, ఈ ఫైల్ ఒకసారి చెక్ చేస్తారా? ఇప్పుడు నాకు ఓపిక లేదు రాధా, పొద్దున్నే చూస్తానులే. అది రేపు కాంట్రాక్టర్స్తో మీటింగ్ ఉంది మేడం, దానికి సంబంధించిన ఫైల్. ఇప్పుడు మీరు చూసేమన్నా కరెక్షన్స్ ఉన్నాయో చెప్తే బాగుంటుంది. మేడం, ఒక్క 10 నిమిషాలు ఓపిక తెచ్చుకోండి మేడం. నాకు అస్సలు ఓపిక లేదు రాధా. ఉండదు. ఎలా ఉంటుంది? రోజంతా భర్తను చూసుకోవాలా? ఆఫీసు నుంచి ఫోన్లు, లావాదేవీలు, మధ్య మధ్యలో ఇలాంటి ఫైళ్లు. ఎంత కష్టపడి పనిచేసే మనిషికైనా అలుపు రాదు.
ఇప్పటికే ఓపికలు సన్నగిల్లిపోతుంటే ఇంకో 5-10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో ఊహించండి. అందుకే ఆ బాధ్యతలేవో నీ కూతురికి అప్పగించమని మొత్తుకునేది. నీకేదో ఇబ్బంది అయిపోతుందని మీ అమ్మా నాన్నలు ఆలోచిస్తున్నారే మనోరాలా. నాకేం ఇబ్బంది నానమ్మా. ఎప్పుడు బాధ్యత ఇచ్చినా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మాట మీ అమ్మా నాన్నలకి చెప్పు. నాన్న, అమ్మా, ఎందుకు మీరంత టెన్షన్ తీసుకుంటున్నారు? నేను చూసుకుంటాను కదా. కూతురు బాధ్యతలు తీసుకుంటానంటే ఏ తల్లిదండ్రులకైనా అంతకన్నా కావాల్సిందేముందమ్మా. కానీ దేనికైనా ఒక అనుభవం కావాలి కదా. అసలు పని మొదలు పెట్టకుండా అనుభవం ఎలా వస్తుందిరా? నెత్తిన బరువు పెట్టి నడవమంటే అదే నడుస్తుంది. ఇదిగో మనవరాలా, మీ అమ్మా నాన్నలు చెప్పడం కాదు, నేను చెప్తున్నా. ఆ ఫైల్ తీసుకో. చూస్తావేంటే, తీసుకో. ఫైల్ ఇవ్వు. బామ్మగారు, అంత సులువుగా ఇది అందరికీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే, నా మనవరాలు అంత తెలివి తక్కువదనుకుంటున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు బామ్మగారు. కాకపోతే మరేంటి? తెలివితేటలుంటే సరిపోదత్తయ్య గారు. ఇది అర్థం కావాలంటే ఇందులో అనుభవం ఉండాలి కదా. నువ్వే అలా అంటే నీ కూతురు ఇంకెప్పుడు నేర్చుకుంటుంది? పొయ్యి వెలిగించడం చేతగాని వాళ్ళు ఫోన్లో వీడియోలు చూసి వంటలు చేసేస్తున్నారు. అలాంటిది ఎంతో చదువుకున్న నా మనవరాలికి ఆ ఫైల్లో ఏముందో అర్థం కాదా? ఏం మనవరాలా, అర్థం కాదా? ఎందుకు అర్థం కాదు? రాత్రంతా స్టడీ చేసి అర్థం చేసుకుంటాను. రాధా, ఆ ఫైల్ ఎలాగి. ఈ ఫైల్ సంగతేంటో చూస్తా. రేపు పొద్దున్న చూడండి, మీ అందరి అంచనాలు తప్పని నా మనవరాలు రుజువు చేస్తుంది. ఏమనుకుంటున్నారు? అది నీలాగే పెద్ద చదువులు చదివింది. మేడం, పొద్దున్నే కాంట్రాక్టర్స్తో మీటింగ్ ఉంది. ఈలోగా మీరు చూస్తే బాగుంటుంది. అవసరం లేదు రాధా, మీరు చూస్తారు కదా. అయినా గాయత్రి కూడా చూస్తానంటుంది కదా, చూద్దాం. సరే మేడం.